ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ చరిత్ర సుదీర్ఘమైనది. మానవ చరిత్ర ఎంతో గొప్పది. మానవ చరిత్రలో ఎన్నెన్నో గొప్ప సంఘటనలు జరిగి ఉన్నాయి. చారిత్రాత్మకమైన సంఘటనలు అనేకం జరిగి ఉన్నాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఒక రోజున జరిగిన సంఘటన అత్యంత ముఖ్యమైనదిగా, మరుపురానిదిగా మానవ చరిత్రలో నిలిచిపోయినది. అలనాటి పాలస్తీనా దేశంలో దాన్ని రాజధాని అయిన యెరూషలేము పట్టణంలో, ఆ పట్టణ పరిసరాలలో యేసు అనే ఒక యూదుని మరణాన్ని గురించిన, ఆయన మరణం గురించి సంభవించిన సంఘటన అది. క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ తేదీ నిండు పౌర్ణమి రోజున యూదులు పాస్కా పండుగ జరుపుకునే రోజున ఈ సంఘటన అత్యంత నాటకీయంగా, అత్యంత రాజకీయంగా జరిగినది. యేసు తన కడరా భోజనమును ముగించుకొని గెత్సమని తోటకు రాత్రి 11 గంటలకు చేరుకున్న వారు తన శిష్యులతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా తెల్లవారుజామున 3 గంటలకు రోము సైనికులు యూద మత పెద్దలు వెంట తీసుకొని తన ప్రధాన అనుచరులలో అపోస్తలులలో ఒకరైన యూదాసు స్కారియాతును వెంట పెట్టుకొని యేసు ప్రభువుని తెల్లవారుజామున 3 గంటలకు బంధించారు. బంధించిన ఆయనను తెల్లవారుజామున 4 గంటలకు యెరూషలేము నగరానికి తీసుకొని వచ్చి అక్కడ మత పెద్దలైన, ప్రధాన అర్చకులైన అన్న కయఫా యొద్ద హాజరుపరిచారు. వారు అన్నింటిని పరిశీలించి ముందుగానే ఏర్పాటు చేసుకున్న వారితో కేకలు వేయించి ఇతను దేవదూషణము పలికాడు అని ఎన్నెన్నో కారణాలు, సంఘటనలను ఉటంకించి అన్యాయంగా అబద్ధ సాక్ష్యాలను చెప్పించి దేవదూషణం పలికినాడు కనుక మోషే చట్టం ద్వారా, మోషే చట్టాన్ని అనుసరించి ఈయనకు రాళ్లతో కొట్టి మరణ దండన అమలు పరచాలి అని నిర్ణయించారు. అయితే పోయినసారి నేను చెప్పినట్లుగా మరణదండన విధించేదే కానీ అమలు చేసే అధికారం వాళ్ళకు లేదు. రోము చక్రవర్తి, ఆయన ప్రతినిధులైన హేరోదు రాజు మరియు పాలకుడైన పిలాతుకు మాత్రమే ఉన్నది. కనుక ఇప్పుడు రాజకీయ కోణం నుంచి రాజకీయ నేరం చేసినట్లుగా రుజువు చేస్తే కానీ ఆ యొక్క మరణదండన అమలు కాదని భావించిన వారు రాజకీయ
కుట్రలను చేసి ఆయన మీద అన్యాయంగా నేరము మోపి రాజద్రోహ కుట్రను ఆ మీద మోపి ఆయన్ని చంపాలని ఉద్దేశంతో ఉదయం 6 గంటలకు ఆయన్ను పిలాతుని దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. అటు ఇటు తిప్పుకొని హేరోదు పిలాతు ఇద్దరు మూడు సార్లు తిప్పుకున్న తర్వాత అన్నిని పరిశీలించి ఇతనిలో నాకు ఏ దోషము కనిపించలేదని చెప్పినా తన యొక్క బాధ్యతను చేతులు కడుక్కు దులిపేసుకొని 11 గంటలకు ఉదయం 11 గంటలకు ఆయన్ను యూదులకు అప్పగించేశాడు పిలాతుడు. సిద్ధంగా తయారు చేసుకుని ఉన్న శిలువను ఆయన మోయించి యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్న ప్రధాన కాంపౌండ్లో ఉన్న ప్రధాన గేటు దగ్గర నుంచి ఆయన్ను శిలువ మోపించి 2000 గజాలు దూరమునున్న గొల్గొతా అనే ప్రదేశములోని ఒక చిన్న కల్వరి కొండపైకి శిలువను మోయించుకుని వెళ్ళుచున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, దీనిని నడపడానికి అబేనాదాస్ అనే సైనికాధికారిని శతాధిపతిని పిలాతుడు నియమించాడు. అతని ఆధ్వర్యంలో ఈ శిలువ మార్గం ప్రభు శిలువ మోస్తూ కలువరి వైపు సాగుతున్నది. 11 గంటలకు ప్రయాణమైన బయలుదేరిన ఆ శిలువ యాత్ర మోసుకుంటూ ప్రభువు 12 గంటలకు కలువరిని చేరుకున్నారు. 12 గంటలకు ఆయన శిలువ వేసి 3 గంటల దాకా ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నాడు, ఆరాటపడుతున్నాడు, బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, 3 గంటలకు ఆయన తన ప్రాణాన్ని విడిచారు. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఈ 3 గంటలు ఎన్నెన్నో కార్యాలు జరిగాయి అక్కడ. ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు, 7 వాక్యాలు మాట్లాడని మనం ధ్యానిస్తాం. ఆయన చూచి కొంతమంది కొన్ని వాక్యాలు పలికారు, 7 మాటలు ప్రభువును పలికిన 7 మాటలు అని మనం ధ్యానిస్తాం. ఈ మధ్యన ఆయనతో పాటు ఇటు అటుగా 2 దొంగలను కూడా సిలువ వేశారు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు సిలువ వేయబడి. జంట దొంగవల మధ్య మంట భారమైన స్లీవ కంటగించి నాటిరి. ఈరోజు మనము ధ్యానించబోయే విషయము ప్రభుతో సిలువ వేయబడిన ఇరువైపుల ఉన్న దొంగలను గురించి. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువుని దొంగల మధ్య ఎందుకు సిలువ వేశారు? కారణం ఏమై ఉండదంటారు? పరిశీలించి చూస్తే యూదులు ఎలా భావించి ఉండవచ్చు. ఎటు వాళ్ళ నేరస్తులు, వాళ్ళు ఎంత నేరస్తులు అంటే వారు కూడా మరణం పొందవలసినంత, మరణ శిక్ష పొందవలసినంత నేరం చేసిన వాళ్ళుగా ఉండాలి. దొంగలు అంటున్నాం కానీ ఆ దొంగతనం వెనకంగా ఏదో పెద్ద నేరాలు చేసి ఉంటారు, మామూలు దొంగ కాదు. ఒకవేళ దొంగతనం చేసినప్పుడు హత్య చేశారేమో. వారు కూడా మరణశిక్ష పొందిన వారే. అలాంటి ఇద్దరిని అక్కడ
ఈయన సిలువ వేయడానికి ముందే ఏర్పాటు చేసుకున్నారు. యూదుల భావం, వారు మరణశిక్ష చేసినంత నేరస్తులు, వాళ్ళు మరణశిక్ష పడే అంత నేరస్తుల మధ్య వేస్తే ఈయన కూడా అలాంటి నేరస్తుడే అనే లోకానికి, ప్రజలకు తెలియచేసే ఉద్దేశంతో ఇక్కడ కనిపిస్తుంది. మరి రోమియోలకు ఉన్న కారణం దేశద్రోహం, రాజద్రోహం చేసిన ఈయన్ను శిక్షిస్తే దానికి రాజద్రోహం, దేశద్రోహానికి శిక్ష మరణశిక్ష. సీజర్ను మెప్పించవచ్చు. నీకు వ్యతిరేకంగా ఎవరున్నా మేము శిక్షించడానికి, ఇక్కడ మీ యొక్క చట్టాన్ని అమలు పరుస్తున్నామని చెప్పడానికి, హెచ్చరించడానికి జనాలను. దొంగల మధ్య యేసు ప్రభువుని సిలువ వేసి ఉండవచ్చు. ఇంకా ముఖ్యమైన ఉద్దేశం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. ఆయన నేరస్తులలో ఒకనిగా పరిగణింపబడెను, ఆయన మరణమందు నేరస్తులలో ఒకరిగా పరిగణింపబడెను అనే 700 సంవత్సరాలకు ముందు యెషయా పలికిన ప్రవచనము ఈయనలో నెరవేరినట్లుగా, పరిపూర్తి అయ్యేట్లుగా నేరస్తుల మధ్య ఆయన మరణించెను అని కూడా మనం భావించవచ్చు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఈ ఇద్దరు దొంగలను మనం పరిశీలించి చూస్తే, కుడివైపు ఉన్నవాడు 40 సంవత్సరాల డైస్మాస్ అనే పేరు గల నేరస్తుడు. డైస్మాస్ అనే గ్రీకు పదానికి సూర్యాస్తం లేదా మరణం అని అర్థం. ఎడమవైపు ఉన్న వాని పేరుంట గెస్తాస్, వీడును 40 సంవత్సరాల వయసు గలవాడే. ఈ మాటకు, ఈ పేరుకు గ్రీకులో అర్థం మూలుగుట అని అర్థమట. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఇద్దరి మధ్య, ఇంకా చెప్పాలంటే సిలువ వేయబడిన ఈ ముగ్గురు మధ్య, ప్రభువు దొంగల మధ్య సంభాషణ జరుగుతుంది. సిలువలో ఉండి ముందు దొంగలు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ దొంగలకిద్దరికి, ఇద్దరు కూడా నేరస్తులే. ఇందాక నేను చెప్పినట్లుగా ఏదో ఘోరమైన నేరం చేసినారు కనుక వీరు మరణశిక్ష పొంది ఉన్నారు. ఇద్దరు నేరస్తులే, ఘోర నేరస్తులే కనుక వీరికి ఉరి శిక్ష లేదు, శిలువ శిక్ష. రోమియుల పద్ధతి ప్రకారము శిలువ శిక్ష ద్వారా మరణశిక్ష అమలవుతుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రభువుని హేళన చేశారు. మార్కు 15వ అధ్యాయము 32వ వచనములు, ఆయనతో సిలువ వేయబడిన, అంటే యూదులు, అక్కడ ఉన్న సైనికులు, వాళ్ళతో ఆయనతో సిలువ వేయబడిన ఆ ఇద్దరు దొంగలను అట్లే ఆయన్ని నిందించిరి. వీళ్ళు కూడా ఇద్దరు, ఇటు అటు వైపున ఇద్దరు కూడా నిందించారట, వాక్యం సెలవిస్తుంది. ఇద్దరిని ప్రభు ప్రేమించాడు. తండ్రి, వీరు చేయనుదేమో వీరికి తెలియటం లేదు, వీరిని క్షమించు అని ప్రభు యొక్క క్షమాపణ వాక్యాన్ని వీళ్ళిద్దరూ విన్నారు. ఇద్దరు కూడా ఇదిగో యూదుల రాజు అని
నజరేయుడైన ఇతను యూదుల రాజును రాసిపెట్టబడిన ఆ పలకాన్ని ఇద్దరు చూచారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇద్దరు ప్రభువుతో మాట్లాడారు. ఇద్దరు కూడా ప్రభువుతో మాట్లాడారు. ఒకడేమో నీవు పైకి వెళ్ళు, నన్నును పైకి తీసుకుని పో అని అన్నాడు. ఎడం వైపున ఉన్నవాడు నీవు స్లీవ కింద దిగు, మమ్మును దించు అని అన్నాడు. ఒకడేమో శిలువ నుండి రక్షింపబడ్డాడు, శిలువ మరియు పాపం నుండి రక్షింపబడ్డాడు. ఇంకొకడేమో నన్ను శిలువ నుండి కాపాడు, శిలువ నుండి దించేసాయి, ఈ శిక్ష నుండి నన్ను కాపాడుమని అన్నాడు. మొదటివాడు శిలువ వద్దన్నాడు, రెండవ వాడు శిలువ ద్వారా నాకు రక్షణ కావాలని కోరుకున్నాడు. వీళ్ళిద్దరిలో తేడా, ప్రియమైన సోదరి సోదరులారా, ఇద్దరు దొంగలే, ఘోర నేరస్తులే. ఒకరిని మంచివాడంటాం, ఇంకొకరిని మంచివాడని అనము. గుడ్ థీఫ్, మంచి దొంగ అని కుడివైపు ఉన్నవాడిని చెప్పడానికి అనడానికి కారణము, నేను నేరము చేశాను అని అంగీకరించాడు, గుర్తించాడు. అందుకే పక్కన వారితో అంటున్నాడు, ఏమరా మనం తప్పు చేశాం, ఈ యొక్క శిక్షను అనుభవించటము సమంజసము, కానీ ఆయనలో ఏ తప్పు లేదు అని అన్నాడు. కనుక నేను తప్పు చేశానని అతను గుర్తించాడు, అంగీకరించాడు. నేను ఈ యొక్క శిక్ష పొందడానికి అర్హున్నే, నాకు ఈ శిక్ష సమంజసమే అని ఒప్పుకున్నాడు. నాకు క్షమాపణ కావాలని గ్రహించాడు. ప్రభుని చూచి నీ రాజ్యములో నన్ను రాజ్యంలో గుర్తుపెట్టుకోనన్నాడు. రక్షణ కోరుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇంకోవైపు ఇదే దొంగ ఆయనలో ఎటువంటి పాపము లేదన్నాడు, ఆయన ఏం నేరం చేయలేదని అన్నాడు. మంచి దొంగ ఆయనకి శిక్ష అన్యాయము అని అన్నాడు. ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మాడు, అందుకే మంచి దొంగవాడయ్యాడు. ఈయన ఒక రాజు అని అనుకున్నాడు, ఆయనకు రాజ్యం ఉందనుకున్నాడు. పైన ఉన్న పలకము రాజు అన్నదాన్ని ఇతను నమ్మాడు. హేళనగా రాసి పెట్టిన ఇతను దానిని నమ్మాడు గట్టిగా. అతనికి ఒక రాజ్యం ఉన్నదని విశ్వసించాడు. ఆయన ముఖంలో ప్రేమను గమనించాడు, ఆయన కళ్ళలో దయను, కరుణను గమనించాడు. ఆయన వైపు చూచిన అతను సిగ్గుపడ్డాడు. తన నేరాన్ని, ఈ స్థితిని చూసుకొని ఆ దొంగ సిగ్గుపడ్డాడు. తండ్రి వీరిని క్షమించు అని అతను విన్నాడు. ప్రభు చెప్పిన ఆ మాటను విన్నాడు, క్షమాపణ మాటలను అతను విన్నాడు. తండ్రి వారిని క్షమించు, వారి స్థానములో వాళ్ళ పాపాల కొరకు నన్ను శిక్షించు అని వేడటము ఆ దొంగ విన్నాడు. అక్కడ ఏడుస్తున్న స్త్రీలను చూచి ఏడవద్దండి అని అన్నాడు. తల్లితో, అక్కడ ఉన్న స్త్రీలతో. బహుశా ఈయన ప్రభు యొక్క సిలువ కిందనే కాదు, ఆ ఇరు నేరస్తుల సిలువ కింద కూడా వాళ్ళ తల్లులు ఉన్నారేమో, వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నారేమో. వాళ్ళను కూడా ఓదారుస్తున్నాడు. వీళ్ళందరినీ నా సిలువ కింద ఉన్న వాళ్ళనే కాదు, వాళ్ళ సిలువ కింద ఉన్న వాళ్ళను కూడా ప్రభు ఓదార్చాడు. మరియ తల్లిని, అమ్మా వీళ్ళందరినీ, నా సిలువ కింద ఉన్న వాళ్ళనే కాదు, అదిగో ఆ సిలువ, ఈ సిలువ, వారి సిలువ కింద ఉన్న వాళ్ళను కూడా అమ్మా తల్లిగా ఆదరించుము అన్నాడు ప్రభు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ
మంచి దొంగ, కుడి దొంగ ప్రభుని నమ్మకముతో అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను గుర్తించుకో, నీ రాజ్యములో నన్ను గుర్తించుకో. రిమెంబర్ మీ వెరీ బ్యూటిఫుల్ వర్డ్, రిమెంబర్ మీ. ఆయన పెద్ద ప్రసంగాలను, ప్రభువు చేసిన ప్రసంగాలను అతను వినలేదు, ప్రభువు చేసిన గొప్ప గొప్ప అద్భుతాలను చూడలేదు. ఆయన మరణ సమయములో లోకమంతా చీకటిగా ఉన్నదాన్ని అప్పటికి చూడలేదు. యెరూషలేము దేవాలయపు తెర చినుకుట అతని చూడలేదు. కొండలు రాళ్ళు బద్దలైనందుకు కూడా అతను చూడలేదు ఆ సమయానికి. అదిగో ఆ యొక్క సైనికుడు నిస్సందేహంగా ఇతను దేవుని కుమారుడే అనడానికి ముందే ప్రభువుని విశ్వసించాడు. ఈ యొక్క దొంగ ఇవన్నీ జరగకముందే చూడకనే ప్రభుని అతను నమ్మాడు. రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, నీ రాజ్యములో నన్ను గుర్తించుకో అని అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అంతకుముందు కూడా దొంగలు మాట్లాడారు, హేళన చేశారు. అయితే ఇప్పుడు ప్రభువు మాట్లాడుచున్నాడు. నన్ను గుర్తుపెట్టుకో నీ రాజ్యంలో అన్నప్పుడు ప్రభువు స్పందిస్తున్నాడు. ఈ స్పోక్, ఆయన మాట్లాడాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన ప్రభువు ముళ్ళ కిరీటం ధరించబడిన శిరస్సుతో ఉన్న ప్రభువు కుడివైపు తలను తిప్పి ఆ దొంగ వంక చూస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, బహుశా ఆయన తిరిగినప్పుడు ఆయన శిరస్సు మీద ఉన్న ముళ్ళు కొంచెం గుచ్చుకొని ఉండవచ్చు, బాధ కలిగి ఉండవచ్చు, తిరిగినప్పుడు చెక్కకు తగిలి ఉండవచ్చు. ప్రభు తిరిగాడు, ఆయన చూడాలని తిరిగాడు. అతనితో దీర్ఘంగా అతని కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలని ప్రభువు అతని వైపు తిరుగుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడో మరిచిపోయిన దేవుణ్ణి ప్రభు సమక్షంలో గుర్తుపెట్టుకుంటున్నారు ఈ దొంగ. పక్క దొంగతో అంటున్నాడు, ఏమరా నీకు దైవ భయము లేదా? అట్ట మాట్లాడుతున్నవే, కుడి వైపు ఉన్న దొంగ ఎడం వైపు ఉన్న దొంగను చూసి నీకు దైవ భయం లేదా? ఎప్పుడో మరిచిపోయినా దేవుని గుర్తుపెట్టుకుంటున్నాడు ఈ దొంగ. దేవుని సమక్షంలో, ప్రభుని సమక్షంలో దేవుడు గుర్తుకొచ్చాడు ఆయనకి. ఎంత మార్పు ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత మార్పు, ఎంత మార్పు. ఆయన ప్రభువు అటువైపు తిరిగి, కుడివైపు తిరిగి ఆ దొంగను చూస్తూ, నేడే నీవు నాతో పాటు పరమండలములో, పరలోకములో, మోక్షములో ఉంటావని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఊరికేగా ప్రభువు ఏ మాట పలికాడంటే నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ సే టు యు ట్రూలీ, నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటను చాలా అత్యంత ముఖ్యమైన సమయాలలో 76 సార్లు పలికి ఉన్నాడు. సువిశేషాల్లో మనం పరిశీలన చూస్తే ప్రభువు 76 సార్లు ఈ మాట ఐ టెల్ యూ ట్రూత్ఫుల్లీ అంటే సందేహం లేదు, అనుమానం లేదు, కొండ పగలగొట్టినట్లుగా నేడే నీవు నాతో పరలోకములో ఉంటావని అతని వైపు తిరిగి అతని వంక చూస్తూ అతనిని ఉద్దేశించి ఈ మాటలు పలికాడు. ప్రియమైన సోదరి సోదరులారా,
ఆ దొంగ ఆయన రాజ్యములో స్థలము అడిగాడా? ప్లేస్ అడగలేదే. ఆయన ఆ దొంగ అడిగిందంతా నన్ను గుర్తించుకోమని మాత్రమే. జస్ట్ రిమెంబర్ మీ, అంతే. కానీ ప్రభువు చూశావా ఎంత ఉదారంగా, ఎంత ప్రేమతో గుర్తించుకోమని అడిగిన వానికి స్థానం కల్పించాడు. ఇక్కడ నీవు నాతో పాటు పరలోకములో ఉంటావు. నేను గుర్తించుకోవటమే కాదు నాయన, నువ్వు నాతోనే ఉంటావు పరలోకములు అని అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నమ్మిన వాళ్ళంతా పారిపోయారు, నమ్ముకున్నవారు నాతో ఉంటారన్న వాళ్ళంతా పారిపోయారు. 3 గంటల పరిచయమైన ఈ దొంగ ప్రభుని ఎంత విశ్వసించాడు చూశారా? ఈయనలో శ్రీసభ బతికి ఉన్నది. ఈ దొంగలో శ్రీసభ చిగురించినది. ప్రభువుకి ఎంత ఆనందం కలిగి ఉంటుంది, ఎంత ఓదార్పుగా ఉంటుంది. పర్వాలేదు, నా యొక్క శ్రమ, నా బాధలు, నా రక్తము, నా మరణము వేస్ట్ కాలే, ఇదిగో ఇక్కడ చిగురిస్తుంది, ఈ నేరస్తునిలో చిగురించి ఉన్నది అని చెప్పి ఎడారిలో దూతలు 40 రోజుల ఉపవాసం తర్వాత పరిచర్య చేసినట్లే, ఆయనకు పరిచర్య చేసినట్లే, ఆయన ఓదార్చినట్లే, గెత్సేమనే తోటలో రక్త చెమర్స్తూ ప్రార్థించిన సమయంలో దూతలు అతన్ని ఓదార్చినట్లే ఇతని యొక్క మాట, ఇతని యొక్క విశ్వాసం, నమ్మకం తన పట్ల ఎంతో ఊరటను కలిగించి ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువుకి ఊరటను కలిగించిన మాటలు ఇది. ఈ రోజే నువ్వు ఉంటావు, కొన్ని రోజుల తర్వాత కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడే. నువ్వు అడిగావు, ఇప్పుడే నీవు ఉంటావు, నాతో ఉంటావు, నేనున్న చోటునే నీవు ఉంటావు అని చెప్పి వాగ్దానము చేశాడు. ఐ టెల్ యూ ట్రూలీ, నిస్సందేహంగా సత్యముగా పలుకుచున్నాను అని దాని అర్థం. ప్రియమైన సోదరి సోదరులారా, మనము సువిశేషాల్లో యేసు ప్రభుని ఆయన పేరు పెట్టి పిలిచిన ఎవ్వరు లేరు. ఈ దొంగ మాత్రమే ఆయన పేరు పెట్టి యేసు అని పర్సనల్గా పలికినంత నమ్మకమైన స్నేహితుడైపోయాడు 3 గంటల్లో. ప్రియమైన సోదరి సోదరులారా, 3 గంటల్లో యేసు అని ఆయన పేరు పెట్టి పిలిచిన ఒకే వ్యక్తి ఈ దొంగ మాత్రమే. ప్రియమైన సోదరి సోదరులారా, ఏం బిరుదు కలపలే. దావీదు కుమారా లేదు, దేవుని కుమారా అది కాదు, రక్షకుడా లేదు, పర్సనల్గా యేసు నా మిత్రుడా యేసు. ఎంత సన్నిహితమైన మాట అది. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత విశ్వాసము. ఇదిగో తనకంటే ముందు మరణించాడు కూడా, ఆయన ఆల్రెడీ మరణించినాడు కనుక వీళ్ళకు ముందు, దొంగలకు ముందు ఆయన మరణించాడు. అందుకే ఆయన కాళ్ళు విరగొట్టలేదని మనం వింటున్నాం. దాని తర్వాత వీళ్ళు మరణించారు, అప్పటికే మరణించారు కనుక ఆయన కాళ్ళను విరగొట్టలేదు. వీళ్ళు ఇంకా బతికున్నారు కాబట్టి వీళ్ళ కాళ్ళను విరగొట్టారని మనకు వాక్యం తెలుస్తుంది. తమకు ముందే మరణించనున్న ఒక పేదవాణ్ణి, సిలువలో మరణించున్నవాణ్ణి చూచి ఇంకొక నేరస్తుడు ఒక రాజ్యం ఉన్నదని, అతను రాజు అని, అతని రాజ్యం ఉన్నదని నమ్మి తనకు స్థానం అడిగిన ఎంత గొప్ప విశ్వాసం ఆ యొక్క దొంగది. ప్రియమైన సోదరి సోదరులారా, బహుశా అతను ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ఉండకపోవచ్చు అంతకుముందు, లేదా అదే చివరి ప్రార్థన కూడా అయి ఉండొచ్చు. అతను చేసిన ప్రార్థన అది ఒకటే అయి ఉండొచ్చు. ఆ ఒక్క ప్రార్థన అతనికి సాక్షాత్తు పరలోకాన్నే ఇప్పించినది. అంతటి విశ్వాసం. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితాంతము చేసే ప్రార్థనలతో, జీవితాంతం మనం చేసే ఆధ్యాత్మిక విషయాలతో మనం ఏం కోరుకుంటున్నామో దానిని ఒక్క క్షణంలో అతని విశ్వాసం ద్వారా సంపాదించుకున్నాడే.
అందుకే అతను నిజమైన దొంగ. మంచి దొంగ అన్నామంటే మంచి దొంగ ఎందుకు అన్నాము అని అనుకుంటే అతను చస్తూ సాక్షాత్తు పరలోకానే దొంగిలించుకుని చచ్చాడు. అందుకే మంచి దొంగ అని అన్నామేమో అనిపిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనం అనుకోవచ్చు మొట్టమొదట దేవుని యొక్క రక్తం, ప్రభు యొక్క రక్తము రక్షించినది పేతురుని కాదు, తల్లిని కాదు, తండ్రిని కాదు, అపోస్తలులను కాదు, తన ఆప్తులను బంధువులను కాదు. మొట్టమొదట ప్రభు తన రక్తముతో రక్షించినది ఒక నేరస్తుణ్ణి, ఒక దొంగను. ప్రియమైన సోదరి సోదరులారా, అతను ప్రభువుతో శిలువ చెంత ఉన్నాడు విశ్వాసముతో. అందుకే అతను తన చెంత మోక్షంలో ఉండనిచ్చాడు. శిలువలో విశ్వాసముతో ఆ ప్రభుతో ఉన్నాడు కనుక తనతో మోక్షములో అతను ఉన్న మొదటివాడు అని మొదటివానిగా తనతో ఉండనించాడు. ఆయనకు రక్ష ఫలము, ఆయన శిలువ ఫలము మొట్టమొదటిగా ఈ నేరస్తునిలోనే ఫలించినది సంపూర్ణముగా. ఆయన స్వయంగా ప్రభువే అతనికి మోక్షాన్ని ప్రసాదించారు. ప్రియమైన సోదరి సోదరులారా, అతను పాపాత్ముడుగా ఉండి శిలువలో పునీతుడయ్యాడు. పాపాత్ముని పునీతుడు చేశాడు ప్రభు ఆ దొంగను. పశ్చాత్తాపం, ప్రభుని యందు విశ్వాసము ఈజ్ నెవర్ లేట్. అతను ఒకటే క్షణములో మారు మనసు పొంది క్షమాపణ కోరి ప్రభు యొక్క మెప్పు పొంది పరలోకం సంపాదించాడంటే నీకు నాకు పాపాత్ములమైన మనకు ప్రభు యొక్క రక్షణ ఉన్నది, సాధ్యమే. మన విశ్వాసము, ప్రభుని పట్ల మన విశ్వాసము మనకు మోక్షము ఇప్పించటము సాధ్యమే అని చెప్పి, ప్రియమైన సోదరి సోదరులారా, మనకు మంచి దొంగ మార్గాన్ని చూపిస్తున్నాడు. మార్గాన్ని చూపించిన అతను మనకు మంచివాడయ్యాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? మరి నాకు ఉన్న మార్గం ఏమిటి? మనకు కూడా ప్రభు అవకాశం ఇచ్చి ఉన్నారు. అతని వైపు చూచి, ఈ టర్న్డ్ టువర్డ్స్ హిమ్, ఇంగ్లీష్లో బైబిల్ అతను ప్రభు వంక చూచి, మనము కూడా ప్రభు వంక తిరిగి ప్రభువును చూచే భాగ్యాన్ని, అటువంటి అవకాశాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నారు. పాప సంకీర్తనమనే దివ్య సంస్కారమును మనకు ప్రభువు అతని వైపు మరలడానికి ఒక గొప్ప పవిత్ర సాధనముగా ఆయన మనకు దయచేసి ఉన్నారు. అతను అడిగాడు, నోరు తెరిచి అడిగాడు, ప్రభు యేసు, నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో. నోరు తెరిచి, ఊరకనే మనసులో కాదు, నోరు తెరిచి మాట్లాడాడు, అడిగాడు. పాప సంకీర్తనము కూడా మన పాపములను ప్రభువుకు చెప్పుకునే ఒక సాధనం. ప్రభువుకి మనం చెప్పుకునే ఒక ఏర్పాటు, ప్రభు ఏర్పరిచిన ఏర్పాటు. మొట్టమొదట పాప సంకీర్తనం చేసిన వాడు ఈ దొంగే. ఈ రోజుల్లో మనం ఏముంటాం? పాప సంకీర్తనముకు అవసరమైన 6 స్టెప్స్ ఏమిటి? పాప సంకీర్తనం చేసేటప్పుడు మనం 6 విషయాలను పాటించాలని మనకు నేర్పుతారు. మనకు చిన్న బిడ్డలప్పుడే మనకు సంక్షేమంలో నేర్పిస్తారు 6 స్టెప్స్. నేను పాపిని అని గుర్తించటం. అతను గుర్తించాడు. ప్రభు క్షమించు అని అడిగాడు. నా అంతటా నేనే నా పాపాల నుండి బయటపడలేను అని గుర్తించాడు.
ఈయనే రక్షకుడు, ఈయనే నా పాపం నుండి నన్ను రక్షించగలిగిన రక్షకుడుగా ప్రభువుని అంగీకరించాడు. నన్ను క్షమించి రక్షించమన్నాడు. ప్రభువు అతనికి సమాధానం ఇచ్చాడు, అడిగిన దాన్ని ఇచ్చారు. ఈ ప్యాటర్న్ 6 లక్షణాలు. ఈయనే మొట్టమొదట బహిరంగంగా యేసు ప్రభువుతోనే పాప సంకీర్తనం చేసిన వ్యక్తి. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మనం ఎందుకు చేయము? పాప సంకీర్తనం ఎందుకు చేయము? కారణాలు ఉన్నాయి. ఫాదర్ దగ్గర, గురువుల దగ్గర పాప సంకీర్తనం చేయటం ఏంటి? వాళ్ళు కూడా మనుషులే కదా, మనుషులందరూ సమానమే కదా. అని కారణం చెప్తాం. పాప సంకీర్తనం చేయకపోవడానికి కారణము అందరూ సమానమే, ఫాదర్లు గురువులు కూడా మానవులే కదా, ఎందుకు పాప సంకీర్తనం చేయాలి? మానవులందరూ సమానమైన బాధ్యతలో తేడా ఉంటుంది, హోదాలో తేడా ఉంటుంది. కొడుకు బిడ్డ మానవులే అయినా వాళ్ళ హోదాలో బాధ్యతలో తేడాలు ఉంటాయి. జడ్జి నేరస్తులు ఇద్దరు మానవులైనా వాళ్ళ హోదాలో వాళ్ళ బాధ్యతలో తేడా ఉంటుంది. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఎవరు కూడా ఇప్పుడు మన జడ్జీలను చూస్తున్నాం కోర్టులో, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టులో జడ్జిలు ఉన్నారు. వారు మానవులు, తీర్పు విధించబడేవారు నేరస్తులు మానవులే. జడ్జిలు తమకు తామే జడ్జిలుగా నియమించుకోలేరు. ప్రభుత్వం నియమిస్తేనే వారు జడ్జిలు అవుతారు, అధికారం ఉంటుంది వాళ్ళకి. ప్రభువు శ్రీ సభకు కానీ అధికారం ఇవ్వకుండా ఉంటే అపోస్తులకు కానీ వారసులకు కానీ ఆ తీర్పు విధించే, క్షమించే అధికారం వాళ్ళకు ఉండేది కాదు, గురువులకు ఉండేది కాదు, శిష్యులకు ఉండేది కాదు. ప్రభువు అధికారం ఇచ్చాడు కనుక, పాప క్షమాపణ అధికారం ఇచ్చాడు కనుక శ్రీ సభకు, ఆయన ప్రతినిధులకు, గురువులకు ఆయన యొక్క ఉద్దేశం, ఏర్పాటు. మరి అధికారం ఇచ్చాడా? యోహాను 20వ అధ్యాయము 21 నుండి 23, మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో అవి క్షమించబడును, ఎవరివైతే క్షమించరో అవి క్షమించబడు. చెప్తే కదా ఏ పాపాలు క్షమించాలని. ఏ పాపాలు మీరు క్షమిస్తారో అవి క్షమించబడును చెప్పితేనే ఏంటో అవి అని క్షమించబడతాయి. ఇంకా వాళ్ళు గురువులు మానవులే కదా, వాళ్ళు ఎలా పాపాలు క్షమిస్తారని కొంతమంది విమర్శిస్తున్నారు, పాప సంకీర్తన గురించి విమర్శిస్తున్నారు. అదే విమర్శించే ఆ వ్యక్తులు బ్యాప్టిజములో నీళ్లు పోసి కడిగి పాపాలు క్షమించగలిగినప్పుడు, ఒక మానవుడు నీళ్లు పోసి జ్ఞానస్నానం బ్యాప్టిజంలో పాపాలు కడిగే ఆ యొక్క అవకాశం ఉన్నప్పుడు, ప్రభు ఏర్పాటు చేసినప్పుడు, మరి పాప సంకీర్తన ద్వారా ఒక మానవుడు, అదే మానవుడు పాపాలు క్షమించలేడా? అది ప్రభు ఏర్పాటు చేయలేడా? చేసింది మనము పాటించద్దా? జ్ఞానస్నానములో అంగీకరించిన వారు మరి పాప సంకీర్తనలో ఎందుకు అంగీకరించరు? జ్ఞానస్నానంలో కూడా పాపం క్షమించబడుతున్నాయి, కడగబడుతున్నాయనే కదా ఉద్దేశం. మరి పాప సంకీర్తనలో వచ్చిన సమస్య ఏంటి? కనుక ప్రియమైన సోదరి సోదరుల, పాప సంకీర్తనము ప్రభు యొక్క ఏర్పాటు. అది ఏర్పాటే కాదు, అత్యంత విలువైన పవిత్రమైన సాధనం, ప్రభు మనకిచ్చిన అవకాశం. జ్ఞానస్నానం పొందిన తర్వాత చేసే పాపాల సంగతి ఏంటి? జ్ఞానస్నానం అప్పుడు పాపాలు గడుగుపడుతున్నాయి, అవును. మరి జ్ఞానస్నానం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చేసిన పాపాలు ఎలా పోతాయి? నీ చనిపోతే పాపంలో చనిపోతే మోక్షం ఇస్తారా? పాపికి మోక్షం ఇస్తారా దేవుడు? మరి జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత నీవు పాపాలు కడుక్కోపోతే, పాపాలు క్షమించబడకపోతే నీకు మోక్ష భాగ్యం ఇస్తారా దేవుడు? మరి
అందుకే ప్రభు ఏర్పాటు చేశాడు పాప సంకీర్తనం అనే సాధనం, ఒక ఏర్పాటు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇంకో అపోహ ఉంది. ఫాదర్ మాకు తెలుసు కదా, నేను ఏమైనా తప్పులు చెప్పేస్తే వేరే వాళ్ళకి చెప్పేస్తారేమో, ఫాదర్లు ఏమన్నా బయటకు చెప్పేస్తారేమో. నేను 43 సంవత్సరాల గురువుని, కొన్ని వేల మంది పాప సంగీతం విన్నాను. ఏ గురువు కూడా చరిత్రలో, శ్రీసభ చరిత్రలో, రాజుల కాలంలో కూడా రాజులు గుచ్చు అడిగినా చెప్పగా వాళ్ళు చచ్చారే కానీ, ఫాదర్లు మరణించారే కానీ నోటి నుంచి వాళ్ళు విన్న పాప సంగీతంలో విన్నవి బయటకు చెప్పలే. కనుక కథోలిక గురువు ప్రాణం పోయినా కూడా పాప సంగీతములో విన్న వాటిని బయటికి చెప్పడు. చెప్తే నేరము శిక్షింపబడతాడు. శ్రీసభ చట్టము 1467, 2490ని అనుసరించి పాప సంకీర్తనము రహస్య సీలు వేయబడినది. దీన్ని ఉల్లంఘించే గురువు చాలా గొప్ప పెద్దగా శిక్షింపబడతాడు. ఇది మాకు తెలుసు, ఆ సందేహమే వద్దు. ఇంకొకటి, విచారణ గురువు తెలిసిన ఫాదర్లు వాళ్ళ దగ్గరికి పాప సంగీతం పోతాయట. గురువులను వేరే చోట నుంచి మనము ఏర్పాటు చేయాలి. ఫాదర్ మాకు తెలుసు, ఆయన దగ్గర చెబితే ఏమన్నా అనుకుంటాడేమో, ఇది కూడా ఒక అనుమానం ఉంది, అపోహ ఉంది. ఏమండి, మనకు ఒంటిలో జబ్బు ఉంటే, అనారోగ్యం ఉంటే తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోతే ఆయన హిస్టరీ తెలుస్తుంది. హిస్టరీ తెలిసి నీకు కావాల్సిన మందులు ఏవి పడతాయి, ఏవి పడవు, ఏవి తీసుకుంటే బాగుంటాయి, అది అన్నీ తెలుసు. నీ ఆరోగ్య విషయం నీకు తెలిసిన గురువు అయితే నీ యొక్క ఆధ్యాత్మిక విషయాలు బాగా తెలుసు. నిన్ను ప్రభువులో నడిపించడానికి నీకు ఉపయోగపడతారు. కనుక ప్రతిసారి మనం పాప సంగీతం చేసేటప్పుడు మనము దేవునికి ఒక మెట్టు దగ్గరైనట్టే. ఈరోజే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు. ప్రభువుతో పరలోకంలో ఉండడానికి ప్రతిసారి మన పాప సంగీతం చేసేది ఒక్కొక్క మెట్టు ప్రతిసారి. మరి నేను ఏ మెట్టు మీద ఉన్నాం? మన అంతిమ కాలం వచ్చేతలకి చివరి మెట్టు చేరుకుంటామా? ఆ చివరి మెట్టు ఎప్పుడు మనకు తెలుసా? కనుక ఇదే తరుణం, ఈ తపస్సు కాలమే మనకు దేవుడిచ్చిన అనుకూల సమయం. కనుక ఈ రోజుల్లో ఈస్టర్ పండుగ ముందు ఏదో ఒక రోజు, ఏదో ఒక ఫాదర్ దగ్గర పాప సంగీతం చేసి పరిశుద్ధ హృదయముతో, పవిత్ర ఆత్మతో ప్రభు యొక్క మహిమలో పాల్గొందాం. ఆ మహిమ మనకు ప్రభు యొక్క పరలోకములో, మోక్షములో ఆ కుడివైపు ఉన్న దొంగకు అనుగ్రహించిన ఆ బహుమానం మనకందరికీ, నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క గొప్ప సాధనాన్ని, అవకాశాన్ని, శ్రీసభలో ఉన్న ఏర్పాటును, ప్రభు ఏర్పాటును మనమందరము సద్వినియోగం చేసుకుందాం. ఆమేన్. నా